అరే సీనాని మీటింగ్ రా, సీనాని మీటింగ్ రా. వాక్యం భలే చెప్తాడు రా అన్న. ఏం చెప్తాడు వినాలరా? మనం ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తాడు వినాలరా. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక అద్భుతం. ఈ జీవుల్లో దేనికి లేని భాగ్యం దేవుడు మనిషికిచ్చాడు. అదే మాట్లాడడం, ఆలోచించడం. దేవునికి పిల్లలు కావాలని ముందే అనుకొని ఈ జగత్తును కట్టాడు, దానిలో మనిషిని పెట్టాడు. ఈ సృష్టికి నువ్వు మనిషికి లోబడమని చెప్పాడు. అందుకే గమనించండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనిషికి లోబడుతుంది. మీలో ఉన్న ఎవరైనా నన్ను చూస్తున్నారా? చేతులెత్తండి. నిజానికి మీరెవ్వరూ కూడా నన్ను చూడట్లేదు. రేపు నేను చనిపోయాను అనుకోండి, మీరంతా మా ఇంటికి వస్తారు. శ్రీనుగారు ఏరి అని అడిగినప్పుడు చనిపోయాడు, వెళ్ళిపోయాడు అని చెప్తారు. మరి కళ్ళ ముందుంది ఏంటయ్యా అంటే అది శవం. శ్రీను అనే పేరు వెళ్ళిపోయిన ఆత్మకే తప్ప ఉన్న శరీరానికి, శవానికి మాత్రం కాదు. మన శరీరాన్ని దేవుడు నేలమట్టితో నిర్మించి తన పోలికతో, తన స్వరూపంతో తన ఆత్మను నింపగా నరుడు జీవాత్మ అయ్యాడు. నేను అంటే ఆత్మ, శరీరం కాదు. అందరి ఆత్మలు ఒకేలా ఉంటాయి, కానీ శరీరాలు మాత్రం ఒకేలా ఉండవు. దేవుడు మనకిచ్చిన ఈ శరీరంతో మంచి పనులు చేసి పరలోకము చేరుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమెన్.